కేజ్రీవాల్‌కి ఇప్పుడు అసలైన పరీక్ష ప్రారంభమైంది. ఇప్పుడు అభిజిత్ దుప్కేని ముందు పెట్టింది కేజ్రీవాల్. ఎందుకు అంటే పంజాబ్‌లో నెక్స్ట్ ఎలక్షన్స్‌లో తాము గెలవాలంటే ఏదో ఒక టెంపర్ కావాలి. గతంలో అన్నా హజారే ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని తను అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత రైతుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకునినే ఇక్కడ విజయం సాధ్యమైంది పంజాబ్‌లో. గుజరాత్‌లో కూడా ట్రై చేశారు కానీ గుజ్జర్ల ఉద్యమం అని, పటేళ్ల ఉద్యమం అని చెప్పి, దళితుల ఉద్యమం అని చెప్పి, బట్ అది కాంగ్రెస్ క్యాప్చర్ చేసింది. ఈవెన్ అక్కడ వాళ్ళిద్దరూ ప్రయత్నించడం వల్ల బీజేపీ మళ్ళీ విజయం సాధించడం సాధ్యమైంది అప్పుడు. కాబట్టి ఈ దఫా పంజాబ్లో మళ్ళీ అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశంతో వేస్తున్నటువంటి గేమే ఈ యువత ఉద్యమం. ఇప్పుడు అభిజిత్ దుప్కే అనేవాడు వాళ్ళ సోషల్ మీడియా హెడ్, అట్లాగే సౌరవ్ దాస్ వాళ్ళ డిజిటల్ మీడియా హెడ్. ఇప్పుడు వచ్చిన కొత్త సమస్య ఏంటంటే, కొత్త చిక్కు ఏంటంటే, పబ్లిక్ అందరూ ప్రెజర్ చేస్తున్నారు. నెట్లో కావచ్చు, బయట కావచ్చు, మీడియా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అభిజిత్ దుప్కేని క్వశ్చన్ చేస్తున్నారు. పంజాబ్లో ఏమంటావు, పంజాబ్లో ఏమంటావు, పంజాబ్లో ఏమంటావు. ఈవెన్ పంజాబ్లో విద్యార్థుల ఉద్యమం కూడా ప్రారంభమైంది. కాబట్టి ఇప్పటికే అక్కడ దాదాపుగా 7-8 పేపర్ లీక్లు అయినాయి. ఈవెన్ కొత్తగా జరిగినటువంటి ఫార్మా పేపర్ లీక్లో నాకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి ప్రకటిస్తే, మరి ఎవరికి సంబంధం, వాళ్ళని మంత్రివర్గం నుంచి రాజీనామా చేయాలి, మంత్రివర్గం నుంచి తీసేయాలి కదా అని అడుగుతున్నారు యువత. చివరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉద్యమం చేసేస్తాం అక్కడ కూడా పంజాబ్లో నెక్స్ట్ మా టార్గెట్ అంటూ అభిజిత్ దుప్కే ప్రకటించాడు. ఇప్పుడు అతను ప్రకటించాడు కాబట్టి ఉద్యమం చెయ్యాలి. ఈలోపే మంత్రివర్గం నుండి లేదా మంత్రివర్గం నుండి రాజీనామా చేయిస్తారా? విద్యాశాఖ మంత్రి నేను చెయ్యను, నాకు సంబంధం లేదు, ఫార్మాదే అంటున్నాడు. ఇప్పుడు మరి ఎవరి మాట ఎవరు వింటారు? కేజ్రీవాల్ మాటని మాన్ వింటాడా, లేదా మాన్ మాటని వాళ్ళ మంత్రి విని చేస్తే పరిష్కారం అయినట్టే, అదిగో వాళ్ళతో పోల్చుకుంటే మేము ముందుగానే చొరవ తీసుకున్నామని చెప్పినట్టు అవుతుంది. లేదంటే దెబ్బతింటారు. ఏం జరుగుతుందో చూడాలి.